బీపీ తెప్పించు నాకు బీపీ 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 లేపకు. ఈ డైలాగ్ ఈ సినిమాలోది ఎన్టీఆర్ది కదా. ఎన్టీఆర్ సినిమాలు, బాలకృష్ణ సినిమాలు అన్ని బీపీ హైలో ఉన్నట్లు ఉంటాయి కదా. అసలు బీపీ అంటే ఏంటి తెలుసా మీకు? మీకుందా బీపీ? నాకుంది. ప్రతి ఒక్కరికి ఉంటుందండి. కాకపోతే అది నార్మల్ గా ఉందా, హై ఉందా, లో ఉందా అనేది ఇంపార్టెంట్. సో హై బీపీయా, లో బీపీయా, నార్మల్ బీపీయా? నాదైతే నార్మల్ బీపీనే. నాకు 120 కూడా కాదు, 110/70 ఉంటుంది. జనరల్ గా 120/80 ఉండొచ్చు. దానికంటే హై ఉంటే హై బీపీ అంటారు, దానికంటే లో ఉంటే లో బీపీ అంటారు. అసలు ఈ బీపీ ఎందుకు వస్తుంది? ఎందుకు వస్తుంది అంటే ఎక్కువగా మన ఫుడ్ హ్యాబిట్స్, ఎక్కువగా సాల్ట్ తీసుకోవడము, ఎక్కువ ఫ్యాటీ ఫుడ్ తినడము, వర్కౌట్ లేకపోవడము, ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకోలేకపోవడము, ఇవి కొన్ని కారణాలు. ఓకేనా? సో బీపీ వస్తే ఏమవుతుంది? కళ్ళు తిరిగి పడిపోతారు ఒక్కోసారి లో బీపీ అయితే. అంటే ఎక్కువ ఉపవాసాలు చేసేవాళ్ళు, ఫాస్టింగ్ చేసేవాళ్ళు, వీళ్ళకి లో బీపీ అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది. సో చెక్ చేసుకుంటా ఉండండి. అండ్ హై బీపీ వచ్చేసి ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకోలేక ఎక్కువ ఎగ్జైట్ అవుతారు చూడండి, అలాంటి వాళ్ళకి వస్తూ ఉంటుంది. సో హై బీపీ ఇది హెరిడిటీ కూడా కావచ్చు, కానీ హెరిడిటీ అనేది ఒక లైక్ 18%, 20% మాత్రమే ఉంటుంది. మిగతా అవన్నీ మన హ్యాబిట్స్ మీదే ఉంటాయి. సో హ్యాబిట్ కరెక్షన్స్ చేసుకోండి. స్ట్రెస్ ఎక్కువ పెట్టుకోవద్దు. మంచిగా వర్కౌట్ చేస్తూ ఉండండి. సాల్ట్ తగ్గించండి. ఈ కాలంలో అన్నిట్లో సాల్ట్ ఎక్కువైపోయింది. బయట నుంచి మనము ఏ కార్బోహైడ్రేట్స్ తీసుకున్నా కూడా ఎక్కువ సాల్ట్ వాడేస్తున్నారు. అండ్ మన బేకరీ ఐటమ్స్ లో కూడా సాల్ట్ ఎక్కువైపోయింది. ఇంకా పచ్చళ్ళు, వడియాలు ఇలాంటి వాటిల్లో కూడా ఎక్కువైపోయింది. సో జాగ్రత్తగా కేర్ తీసుకోండి. బీపీ ఉండకూడదు. బీపీ ఉంటే ఏమవుతుంది అంటే ఇది పెరాలిసిస్ కి దారి తీస్తుంది. హార్ట్ కి ప్రాబ్లమ్స్, సో హార్ట్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తాయి. మళ్ళీ అది ఇబ్బంది అవుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ.